ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, ప్రేమలో కాస్త ముందడుగు వేశారు, కొంచెం ముందుకే వెళ్ళారు. బంధువులు కూడా కావడంతో వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ కాస్త వద్దనే చెప్పారు ముందుకు ఆ ఇంట్లో. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఆ తర్వాత బంధువులు కావడం కూడా కలిసి వచ్చింది. ఇటు కుటుంబం కూడా ముందు వద్దన్న ఆ తర్వాత ఒప్పుకుంది. కానీ అక్కడే ఎంత బంధువైనా ఎంత ప్రేమించినా అనుమానం అనే ఒక చిన్న చీడ పురుగుంటే చాలు కదా. అదే ఈ పేరు మధ్య కూడా, ఈ జంట మధ్య కూడా అనుమానం అని ఒక చిన్న పురుగు దూరింది. ఇంకే ఉంది, ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యువతి ప్రాణం తీసింది అనుమానం. ప్రియుడి కళ్ళెదుటి బలవన్ మరణానికి పాల్పడింది ఆ యువతి. హైదరాబాద్ నాగోల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మానికి చెందిన ఐశ్వర్య నాగోలు వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఏడాది క్రితం ఐశ్వర్యను చూసి ప్రేమలో పడ్డాడు ఆటో డ్రైవర్ ఆనంద్. బంధువులు కూడా కావడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు ఆనంద్. మొదట ఒప్పుకోలేదు, అఫ్కోర్స్ ఎవరు ఒప్పుకుంటారు, కానీ ఆ తర్వాత పెళ్లికి అంగీకరించాయి ఇరు కుటుంబాలు కూడా. ఐశ్వర్య మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి అప్పుడు అనుమానం మొదలైంది ఆనంద్కి. ఇంకే ఉంది, ఆనంద్ ఆనందంగానే ఉండాలో తెలియదు, కానీ ఆ మహిళ విషయంలో మాత్రం ఇబ్బంది స్టార్ట్ అయింది. ఈ నెల 5న హౌసింగ్ బోర్డు కాలనీలో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఆనంద్ తనను నమ్మకపోవడంతో వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేసింది ఐశ్వర్య. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కు తరలించారు పోలీసులు.